టీటీడీ బోర్డు మరోసారి వివాదంలో చిక్కుంది. టీటీడీ పేరుతో లక్కీ డ్రా మోసానికి తెరలేపారు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు. వారిపై ఇప్పుడు కేసు కూడా నమోదైంది. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని నరేందర్ అనేటువంటి వ్యక్తులని అరెస్ట్ చేశారు. టీటీడీ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద లక్కీ డ్రా వీడియోలను తీస్తూ కేవలం 399 రూపాయలకే ఫార్చునర్ కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చు అంటూ ప్రచారం లేపుతున్నారు. అయితే యూపీఐ ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులకి బీజేపీ నేత కరాటి కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఇక నిందితులపైన సెక్షన్ 318 ఆఫ్ 4IT యాక్ట్ కింద కేసు నమోదైంది. తెలంగాణ లాటరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్లకి సిపి సజ్జనార్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక బెట్టింగ్ యాప్ల దందా ఆగిపోవడంతో లక్కీ డ్రాలు అంటూ వేషాలు వేస్తున్నారని సజ్జనార్ ఆగ్రహం వెలుగక్కారు. ఇక ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్నారంటున్నారు సజ్జనార్. సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా ఎవరిని వదిలిపెట్ట అందరినీ బొక్కలో వేస్తానంటున్నారు సజ్జనార్. ఇక ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ 1978 ప్రకారంగా కేసులు నమోదు చేస్తారు. వీడియోలో చూస్తున్నాం, ఇదే ఆ వీడియో. కరాటి కళ్యాణి ఫిర్యాదు ఆధారితంగా వాళ్ళపై కేసులు నమోదయ్యాయి. ఆ వీడియో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో. సో వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఓ స్కానర్ పెట్టి టీటీడీ ఆలయం ముందే ఫార్చునర్ కార్లు గిఫ్ట్గా ఇస్తామని 399 రూపాయలతో లాటరీలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా స్కానర్ పెట్టారు. ఇక నీకు మళ్ళీ చెప్తున్నాను, గేమ్ ఆఫ్ ఛాన్స్ అండ్ గేమ్ ఆఫ్ స్కిల్ రెండు ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్, ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పే ప్రతిది కూడా స్కామే. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పేటువంటి లాటరీలు, ఈ దొంగల డుడుగ్గలందరూ కూడా స్కామ్కి పాల్పడే వాళ్ళే. మీ స్కిల్ ప్రకారంగా ఒక గేమ్ పెట్టి ఆ గేమ్ ప్రకారంగా డబ్బులు ఇస్తామంటే అది లీగల్గా చెల్లుబాటు అవుతుందేమో, కానీ ఇది తప్పకుండా స్కామే. బెట్టింగ్ యాప్లు కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందనే వస్తాయి. బెట్టింగ్ యాప్ ఈజ్ ఆల్సో ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్. సో డెఫినెట్గా ఇటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ లెఫ్ట్ సైడ్ వీడియో చూద్దాం. ఆ లెఫ్ట్ సైడ్ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాట ఏంటనేది. సో ఒక్కసారి ఆ ఆడియో కూడా వాళ్ళు చెప్తున్న దాంట్లో ఒక అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మీకు కార్ ఇస్తాము, వెంటనే 399 రూపాయలు స్కాన్కి పంపించండి, మీకు టోకెన్ ఇస్తాము, టోకెన్ తీస్తాము, రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. ఏం పనికి మాల పని. ఫార్చునర్ కార్ అంటే ఆన్ యావరేజ్గా ఓ 40 లక్షలు ఉంటుందా? 40-50 లక్షలతో ఉన్నటువంటి ఆ ఫార్చునర్ కార్ని మీకు ఎందుకు ఇస్తాడు పనికి మాలలో? నాకు అర్థం కాదు. వాడు డబ్బులు బాగా బలిసి కొట్టుకుంటున్నాడా? వాడు బాగా డబ్బులు బలిసి కొట్టుకుంటున్నాడు. ఎందుకు ఇస్తాడు గిఫ్ట్ వాడు? మీరు 400 రూపాయలు, మళ్ళీ దాంట్లో కూడా ఏదో పండగ వచ్చిన తర్వాత షాపింగ్ మాల్ ఆఫర్లు పెట్టినట్టు 199కి 2 చీరలు అన్నట్టు వీడు 399 అంటున్నాడు. 400 కాదంట, ₹1 తగ్గిస్తే 399 అంట. అది ఆఫర్. దానికి 399లు 299 పెట్టి ఆఫర్లు పెట్టి కార్లు ఇస్తాను, బండ్లు ఇస్తాను, ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ 30-40 లక్షల రూపాయలు ఓపెన్ ప్లాట్లు, మంచి మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఏడికెళ్ళి వస్తున్నాయి? మీరు సర్వీస్ చేస్తాను అనుకుంటున్నారా మీ నిర్వాహకానికి? ఆ మధ్యలో సోషల్ మీడియా ఇట్లా ఒక ట్రెండ్ అయింది, గివ్ అవే అని. మీరు నన్ను ఫాలో కొట్టండి, నాకు కామెంట్ పెట్టండి, ఈ రీల్ ఇంకో 4 పంపించండి, ఆ 4 ఇంకో 4 పంపించమనండి, నేను సెలెక్ట్ చేస్తా, మీకు గివ్ అవే ఒక గిఫ్ట్ ఇస్తా. వాళ్ళంటే ఫాలోవర్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిర్రు. ఫాలో కొడతారా కొట్టారా, వాడిని చూస్తారా చూడరా అనేది పబ్లిక్ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ మీరు డబ్బులు వేయండి అని చెప్పి టీటీడీ ఆలయాన్ని వాడుతున్నారు. చూడండి వీడు ఇక్కడ వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, టీటీడీ ఆలయ గోపురం కనబడుతూ ఉన్నట్టు. సో ఆ టీటీడీ ఆలయం ముందే నిల్చొని ఈ రకమైనటువంటి బెట్టింగ్, ఈ యొక్క ప్రమోషన్, లక్కీ డ్రా పేరిట ప్రమోషన్ చేయడాన్ని కరాటి కళ్యాణ్ చూసి కంప్లైంట్ ఇవ్వడంతో ప్రస్తుతం ఇక్కడ వీళ్ళపై కేసు నమోదైంది. ప్రవీణ్ క్యాసా అండ్ సిద్ధమోని నరేందర్ ఇద్దరి మీద పోలీసు అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో పైన టీటీడీ ఆలయ నిర్వాహకులు, టీటీడీ యాజమాన్యం ఏం చెప్తోంది? మనోజ్, సోషల్ మీడియా మాధ్యమాలను మోసాలకు మితిమీరి వాడుతున్నటువంటి పరిస్థితులు ఇటీవల ఎక్కువని చెప్పాలి. అయితే తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. ఇలాంటి సోషల్ మీడియా సంబంధించినట్టు కొంతమంది ఇదే వేదికగా కూడా ఆ ఆలయం ఎదురుగా పడుకొని వీడియోలు తీయడం, ఆ వీడియోలన్నీ కూడా ప్రమోట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వీడియో చూసినటువంటి అనేక మంది కూడా దేవుడు ఎదుట ఇతను చెప్తున్నాడు కాబట్టి నిజం ఉండొచ్చేమోనని కూడా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేటుగాళ్ళంతా కూడా ఉద్దేశపూర్వకంగానే అలా ఎవరైతే మోసగించేందుకు ఆలయం ఎదుట నిలబడుకొని ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా టీటీడీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారి మీద కూడా కేసులు నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఇలాంటి వాటి పట్ల కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చే దిశగా కూడా టీటీడీ అనేక మార్లు కూడా ప్రచారం చేస్తుంది. ఇలాంటివి ఏది కూడా నమ్మద్దంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ చేసినటువంటి ఈ వీడియో సోమవారి దర్శనానంతరం బయట వచ్చి
ఏదైతే ఈ యొక్క క్యూఆర్ కోడ్ లో 399 రూపాయలు లక్కీ ఇది కట్టారంటే మీకు ఐఫోన్లు ఇస్తాం, ఫార్చునర్ కార్లు ఇస్తాం అంటూ కూడా మాయ మాటలు చెప్పేటువంటి వీడియోను ఆలయం ఎదుట చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వీడియో పట్ల సినీ నటి బీజేపీ నేతగా ఉన్నటువంటి కరాటి కళ్యాణ్ చూసి పంజగుట్టలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. పంజగుట్ట పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ నిందితులను కూడా అదుపులో తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా మనకైతే అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇలాంటి వీడియోలు తిరుమల క్షేత్రంలో ప్రధానంగా చేయడం అన్నది చాలా వరకు కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సహజంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల ఆలయం ఎదుట ఇలాంటివి చేసినా కూడా నమ్ముతారు. ఎందుకంటే ఆలయం ఎదుట చేస్తున్నారు, నిజం చెప్తున్నారేమో అన్నటువంటి భావనలో ప్రతి ఒక్కరూ చేస్తారనేసినే వీళ్ళు ఆ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలు చేసేటువంటి కేటుగాళ్ళు కూడా ఇటీవల ఎక్కువైందని చెప్పాలి. అయితే టీటీడీ యొక్క వీడియో పట్ల ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం స్పందించలేదు. అయితే ఇలాంటి చర్య పట్ల ఎలా కేసు నమోదు ఏమైనా చేస్తారా, లేకపోతే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి టీటీడీ తరఫున కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ నిర్వాహకులు ఇద్దరు కూడా పూర్తిగా నిర్వహించినటువంటి ఆ వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ లో చేశారు కాబట్టి కేసు అక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో పట్ల ఫర్దర్ టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతూ మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆలయం ఎదుట వీళ్ళు చేసినంత మాత్రాన వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు నమ్మదగిన కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆలయం బయట వచ్చి ఇలాంటి అనేకమైనటువంటి వీడియోలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని చెప్పాలి. తిరుమల క్షేత్రంలో రీల్స్ చేసే వాళ్ళు కావచ్చు, వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు పిచ్చి శాస్త్రి చేసేటువంటి వారి సంఖ్య కూడా మితిమీరిపోతుందని చెప్పాలి. అది కట్టడి చేసే దిశగా కూడా టీటీడీ అనేక మార్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది. అయితే ఫైనల్గా ఈ యొక్క ఇద్దరు మీద మాత్రం పంజగుట్టలో కేసు నమోదైంది. వీళ్ళని అతి త్వరలోనే పట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నటువంటి ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నమోదైన కేసు విషయానికి వస్తే వాళ్ళు లక్కీ డ్రా అనేటువంటి పేరిట తప్పుడు సమాచారం అందిస్తున్నారు, తప్పుడు ధోరణిలో వెళ్తున్నారు రకంగా కేసు నమోదైంది. అయితే ఆలయ వెలుపల ఆలయ గోపురాన్ని కనిపించే విధంగా వీడియోలు తీయడం పైన టీటీడీ యాజమాన్యం వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇటువంటి జరగకుండా ఇంకెటువంటి కట్టడి చర్యలు చేయవచ్చు? మనం ఖచ్చితంగా టీటీడీ ఇలాంటి వాటి పట్ల గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామివారి ప్రఖ్యాతిని దెబ్బతినేలాగనో లేకపోతే ఎవరైనా నిజంగానే నమ్మి ఆ మోసపోయినటువంటి వ్యక్తులు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కేవలం ఆలయం ఎదురు చేశారు కాబట్టి నిజంగానే ఉంటుందేమో భావించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోకపోతే మరింత మితిమీరిపోయేటువంటి సోషల్ మీడియా కేటుగాలు కూడా ఎక్కువ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే టీటీడీ తీసుకునే పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పటికీ మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా స్పందించలేదు. అయితే త్వరలోనే ఈ యొక్క వీడియో పట్ల ఏదైతే ఎప్పుడు దర్శనానికి వచ్చారు, ఎప్పుడు వీళ్ళు అప్లోడ్ చేశారు అన్న దిశగా మాత్రం టీటీడీ కూడా విజిలెన్స్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా దీని మీద మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. లక్కీ డ్రాల పేరిట ఫోన్పే స్కానర్లు, ఫోన్పే నెంబర్లు పెట్టి డబ్బులు కొట్టించుకొని పర్రనే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న గంగాధర మండలం జగిత్యాల జిల్లా బూరుగుపల్లి గ్రామంలో ఒక మటన్ షాప్ పైన 100 రూపాయల లాటరీ తీసుకుంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మటను ఒక మేక, ఆ తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళకి ఒక కారు, థర్డ్ వచ్చిన వాళ్ళకి రకరకాల గిఫ్ట్లు అనౌన్స్ చేశాడు. ఈ గిఫ్ట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పోలీస్ ఇన్వాల్వ్ అయిపోయి అసలు కథ ఏంటని తెలుసుకుంటే డబ్బులు లేక ఈ పన్నాగానికి పన్నాడు. అంతే, ఎవరికి ఏం రూపాయి కూడా ఇవ్వలేదు, ఏ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా ఒక బిగ్గెస్ట్ స్కామ్. దయచేసి ఇటువంటి వాటిని చూసి మోసపోకండి, ఇటువంటి వాటిని దయచేసి అవాయిడ్ చేయండి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయండి. సో మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? మీరే దృష్టిలో ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ పేర్లని, వాళ్ళ డీటెయిల్స్ని సజ్జనార్కి ట్యాగ్ చేయండి. ఆర్టీవీ కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. మేము కూడా ఇది పోలీసుల వరకు చేరే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ రైట్, ఈ కేసు అయిన తర్వాత క్యూఆర్ కోడ్లన్నీ డిలీట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఉందంట. సో ఫస్ట్లీ ఆ క్యూఆర్ కోడ్లతో అన్ని కూడా పోస్ట్ చూడండి, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం కూడా దీనికోసం అన్నట్టుగా ఉండిపోయింది. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్లు కనబడుతున్నాయి. అప్పుడు కనిపించిన క్యూఆర్ కోడ్లు ఇప్పుడు కనిపించట్లేదు, వాటిని కూడా డిలీట్ చేశారంట. సో ఇటువంటి వాటిని ఉపేక్షించకండి. లక్కీ డ్రాల పేరిట మీకు ఎవరైనా మీరు డబ్బులు కడితే లక్కీ డ్రా తీసి మీకు ల్యాండో, లేకపోతే ప్లాటో, ఫ్లాటో, కారో, బైకో, ఫోనో, ఇంకేదైనా గిఫ్ట్లు ఇస్తామనంటే డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేయడం కోసం మాత్రమే. ఇటువంటివి ఏదైనా మీ దృష్టికి వస్తే వెంటనే కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి.